ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఆ యూనివర్స్, ఆ డివైన్ మీకు నా నుంచి, నా ద్వారా మీకు ఏం మెసేజ్ పంపిస్తోంది అనేది ఈరోజు చూద్దాము. మీ సిట్యుయేషన్స్‌కి తగినట్టు, మీ పరిస్థితులకు తగినట్టు, మీ ఎనర్జీస్‌కి తగినట్టు ఇప్పుడు రీడింగ్ అనేది చూద్దాం. అంటే మీకు ఏం జరగబోతోంది, మీకు ఎలా ఉండబోతోంది అని ఆ యూనివర్స్, ఆ డివైన్ నాకు నా ద్వారా మీకు మెసేజ్ పంపిస్తూ ఉంది. అదేంటి అనేది చూద్దాం. జనరల్ రీడింగ్ ఇది. ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. సో, టైమ్‌లెస్ రీడింగు. ఎప్పుడు మీ దగ్గరికి మీ ముందుకొచ్చిందో అప్పటి నుంచి ఈ వీడియో మీకు సంబంధించింది అని చూడండి. మీ సిట్యుయేషన్‌కి తగినట్లు ఉంటే ఇది మీ రీడింగే అని అనుకోండి. మీకు ఎంతవరకు రెజొనేట్ అయ్యింది, ఎంతవరకు కనెక్ట్ అయ్యింది అనే దాన్ని బట్టి తీసుకోండి మీరు. ఓకేనా? ఎందుకంటే చాలామంది చూస్తుంటారు. మీ నేమ్‌తో చేయడం లేదు కాబట్టి ఇది ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్. సో, ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. మీరు పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అనుకుంటే అది పెయిడ్ రీడింగ్ అండి. డబ్బులు కట్టాల్సొస్తుంది. సో, చేయించుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ ఉన్నాయి. నెంబరు మెసేజ్ చేయండి. నెంబర్ ఉంది. వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ ఇంకా నేను మళ్ళీ పెడతాను. మీకు మెసేజ్ చేస్తే నేను పెడతాను. ఓకేనా? చూద్దాం ఇక. ఆ యూనివర్స్, ఆ డివైన్ మీకు మీ గురించి ఏం తెలియజేస్తుంది? ఎలాంటి సిట్యుయేషన్ మీకు ఉండబోతోంది, రాబోతోంది అనేది చూద్దాం. 6 ఆఫ్ కప్స్. సో, మీకు ఎలాంటి సిట్యుయేషన్ రాబోతోంది అంటే, మీరు మీ చిన్నప్పటి విషయాల గురించి కానీ, మీరు గెట్ టుగెదర్ పార్టీ కానీ అలా చేసుకోబోతున్నారు ఇంకా త్వరలో. ఇక్కడ మీ చిన్నప్పటి ఫ్రెండ్స్‌నందరిని గూడా కలుసుకోబోతున్నారు. వాళ్ళలో మీకు ఫస్ట్ టైమ్ క్రష్ ఉండొచ్చు. లేకపోతే ఇంకా ఏదైనా అంటే చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చిన్న వయసులో ఉంటారు గదా! చిన్నప్పుడు అంటే 10థ్, 9థ్ అట్లా. సో, చదివేటప్పుడు అట్లాంటి క్రష్ అలాంటివి ఉండేవాళ్ళు పరిచయం. అట్లాంటి వాళ్ళను మీరు అందరూ గెట్ టుగెదర్ కలుసుకోబోతున్నారు. గెట్ టుగెదర్ చేసుకోబోతున్నారు. సో, హ్యాపీ ఫీలింగ్స్, చిన్నప్పటి విషయాలు అన్నీ కూడా మీరు చెప్పుకోబోతున్నారు. లేకపోతే ఇంకా కొంతమందికి ఎలా అంటే చిన్నప్పటి వాళ్ళే మీ లైఫ్‌లోకి రాబోతుండొచ్చు. మీతో పరిచయం మళ్ళీ మీరెక్కడున్నారు అని కనుక్కొనేసేసి మీ దగ్గరికొచ్చి వాళ్ళు మీతో కలవబోతున్నారు. సో, అలాంటి సిట్యుయేషన్ గూడా చూపిస్తోంది. అలాగే ఇంకా ఏదైనా గూడా మీకు ఒక మంచి ఆనందకరమైన, సంతోషకరమైన టైం అనేది రాబోతోంది. సో, మెమోరీస్ అన్నీ గూడా గుర్తుకు రాబోతున్నాయి. చిన్నప్పటి మెమోరీస్ అన్నీ గూడా గుర్తుకు రాబోతున్నాయి. చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, ఎంతమంది ఫ్రెండ్సు, ఇవన్నీ కూడా చిన్నప్పుడువన్నీ ఒక్కసారి గుర్తొస్తాయి గదా! మెమోరీస్ అంటే ఆల్బమ్స్ చూసినప్పుడు కానీ, చిన్నప్పుడు ఆల్బమ్స్, ఫోటోస్ చూసినప్పుడు అలాంటివన్నీ గుర్తుకొస్తుంటాయి గదా! సో, అలాంటి సిట్యుయేషన్ గూడా వస్తుంది. చిన్నప్పటి ఆటలు ఏ విధంగా ఆడేవాళ్ళు, చిన్నప్పటి గేమ్స్. సో, ఎక్కడికెక్కడికి తిరిగేవాళ్ళు చిన్నప్పుడు. ఇవన్నీ గూడా మీకు అన్నీ గూడా జ్ఞాపకాల్లో నుంచి బయటకొస్తూ ఉన్నాయి. అవన్నీ గూడా కనిపిచ్చేది ఉంది. అంటే ఇష్టమైన వాళ్ళని గురించి అనుకోవడము, మీరు చిన్నప్పుడు ఇష్టపడిన వాళ్ళని గురించి అనుకోవడం, ఫస్ట్ క్రష్‌ని అనుకోవడము, ఇలాంటివన్నీ గూడా జరిగే అవకాశం ఉంది అని ఇక్కడ చూపిస్తోంది ఫస్ట్ మెసేజ్. సో, సెకండ్ మెసేజ్ చూద్దాం. కింగ్ ఆఫ్ కప్స్. ఓహ్! ఇది గూడా మళ్ళీ కప్సే వచ్చిందండి. సో, మీకోసం ఎవరో ఒక వ్యక్తి వస్తారండి. మిమ్మల్ని అంటే మీ లైఫ్‌లోకి ఒక వ్యక్తి వస్తారు. వాళ్ళు చాలా మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి. మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఇష్టపడుతూ ఉంటారు. మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు మీ లైఫ్‌లోకి వాళ్ళు రావాలని వెయిట్ చేస్తున్నారు. సో, వాళ్ళు మీకోసమని వస్తారు. ఇది జెండర్‌కి సంబంధించింది కాదు. ఎవరికైనా సంబంధించిందే. లేడీస్‌కని కాదు, జెంట్స్ అని కాదు. సో, మీకోసం ఆ వ్యక్తి వస్తారండి. తప్పకుండా వచ్చి మీకోసం ఆహ్, ఎదురు చూస్తున్నారు. రావాలని ప్రయాణమైనారు. ఇంకా వస్తున్నారు. సో, అలాంటి సిట్యుయేషన్ వస్తది. అంటే మీరు ఏదైనా ఇప్పుడు మ్యారేజ్ కాలేదు. ఎప్పుడవుతుంది మ్యారేజ్ అని ఎదురు చూస్తూ ఉంటే, ఇప్పుడు ఆ టైం వచ్చేసిందండి. మీకు మ్యారేజ్ అయ్యే టైం అనేది వచ్చేసింది. రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవుతున్నారు మీరు. చాలా రోజులైంది. ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటారు. లేకపోతే ఎన్నో మ్యాచెస్ ఎన్నో చూసింటారు. ఒకటి కూడా కుదరడం లేదు అని బాధపడుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఆ సమయం, ఆ శుభ సమయం, ఆ శుభ తరుణం అనేది వచ్చేస్తుంది. తప్పకుండా మీకు
త్వరలోనే మీకు కాబోయే వ్యక్తి మీ లైఫ్‌లోకి వస్తున్నారు. అలాగే కొంతమందికి ఇష్టపడింటారు. బట్ వాళ్ళు మళ్ళీ ఏదో గొడవలొచ్చేసి దూరం అయిపోయింటారు. సో, మళ్ళీ వాళ్ళు తిరిగి మీ లైఫ్‌లోకి వచ్చే సమయం కూడా వచ్చింది. అంటే కొంచెం దూరంగా ఉండే పర్సన్ మీతో గొడవ పడో, లేకపోతే ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చో దూరం అయిపోయింటారు కదా! అలాంటి పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి అడుగు పెడుతున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలని అనుకుంటున్నారు. వస్తారు అని చూపిస్తోంది. అంటే మళ్ళీ మిమ్మల్ని వాళ్ళ లైఫ్‌లోకి ఆహ్వానిస్తారు. లేకపోతే అన్‌బ్లాక్ చేయడమో, మీతో కమ్యూనికేషన్ పెంచుకోవడమో, మీకు కాల్ చేయడమో, మెసేజ్ చేయడమో కూడా చేస్తారు వాళ్ళు. అట్లా ఆ విధంగా వస్తారు అని ఇక్కడ చూపిస్తుంది. సో, మంచి తరుణం అనేది మీకు మీ లైఫ్‌లోకి రాబోతోంది. మంచి పొజిషన్‌లో ఉంటారు వాళ్ళు. మంచిగా డబ్బులు బాగుంటాయి. మంచి పర్సనాలిటీ ఉంటారు. హైటు, వెయిటు మంచి పర్సనాలిటీ చూసేదానికి అట్రాక్టివ్‌గా ఉంటారు. మంచి పొజిషన్‌లో ఉంటారు. జాబ్ చేస్తూ ఉంటారు. అంతా గూడా అన్నీ మంచి కింగ్ ఆఫ్ కప్స్. సో, మంచి కింగ్ లెవెల్‌లో ఉంటారు వాళ్ళు. అంటే ఇది లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే. సో, మంచి లెవెల్‌లో ఉంటారు. మంచి ఆస్తిపరులే ఉంటారు వీళ్ళు. ఆస్తిపరులే కాదు, చూడడానికి అట్రాక్టివ్‌గా గూడా ఉంటారు. మంచి వ్యక్తిత్వం గూడా ఉంటుంది. క్యారెక్టర్ గూడా మంచి క్యారెక్టర్, మంచి మనస్తత్వం గూడా ఉంటుంది. అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు అని ఇక్కడ చూపిస్తుంది. ఇంకోటి చూద్దాం. ఫోర్ ఆఫ్ కప్స్. ఇక్కడ గూడా కప్సే వచ్చింది మళ్ళీ. ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో, ఈరోజంతా గూడా రిలేషన్ గురించే వచ్చిందండి ఇది గూడా. సో, అంటే ఎమోషనల్ ఫీలింగ్స్, రిలేషను అన్నీ గూడా కలగలిపినట్టు. హ్మ్. సో, ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే వీళ్ళకి మంచిగా మంచి టైం అనేది మీకు రాబోతోందండి. ఇప్పుడు ఆహ్, ఆహ్, ఏదైనా ఫంక్షన్ చేయాలని చూస్తూ ఉంటారు. ఆ ఫంక్షన్ చేసుకునేదానికి శుభ సమయము. మనసులో ఏదో నిరాశ ఉంటుంది. మనసులో నిరాశ అంతా కూడా పోయేది పోయే సమయం వచ్చేసింది. అంటే మనసులో ఏదో అరే! ఇట్లా జరిగింటే బావుండే, అట్లా జరిగింటే బావుండే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే ఎందుకు ఇలా అవుతుంది అని బాధపడుతూ ఉంటారు గదా! అదంతా గూడా తీరిపోయే సమయం అనేది మీకొచ్చింది. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ మనసులో ఉండే బాధ అంతా గూడా తీరిపోతుంది అని ఇక్కడ చెప్తోంది. అంటే ఇప్పుడు మీరేదైనా దేని గురించైనా ఆలోచిస్తూ ఉంటే దానికి డబల్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు డబ్బుల గురించి ఆలోచిస్తుంటే అరే! డబ్బులు ఫైనాన్షియల్‌గా సరిగ్గా లేదు అని అనుకుంటూ ఉన్నారనుకోండి. ఆ ఫైనాన్షియల్‌గా సరిగ్గా లేదు అనుకుంటే ఇప్పుడు మంచి తరుణం. ఫైనాన్షియల్ పరంగా మీరు బాగా ఎదిగే సమయం వస్తోంది. అలాగే ఇంకా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే రిలేషన్‌లో ప్రాబ్లమ్స్ కావచ్చు, అన్నీ కూడా సెట్ అయ్యే అంటే అన్నీ కూడా సాల్వ్ అయ్యే టైం అనేది వస్తోంది. సో, మంచి టైం అనేది మీకు రాబోతోంది. ఫోర్ ఆఫ్ కప్స్ అంటే చాలా మంచి ఎమోషనల్‌గా బ్యాలెన్స్డ్‌గా ఉంటారు. ఎమోషనల్‌గా బ్యాలెన్స్డ్‌గా ఉండి అన్నిటిని చూసుకుంటారు. ఏదైనా మీకు యూనివర్స్ ఏం చెప్తోందంటే మీరు చాలా సంతోషంగా మీకు లైఫ్‌లో లైఫ్ ఫుల్‌ఫిల్ అవుతుంది. అలాంటప్పుడు మీరు దేనికే గాని ఇది నాకు కొరత, ఇది నాకు బాలేదు అని బాధపడకూడదు. మీకన్నీ కూడా ఇస్తోంది. యూనివర్స్ మీకన్నీ ఇస్తోంది. సో, ఫోర్ ఆఫ్ కప్స్ మంచి ఆనందాలను మీకు పంపిస్తోంది. ఎవరైనా గూడా ఏదైనా నాకు తక్కువుంది అని అనుకుంటున్నారు అనంటే, అది మీ ఆలోచన విధానం అంతే. మీరు నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారంతే. మీకు ఏది గూడా మీకు తక్కువ లేదు. మీరు మంచిగా ఉన్నారు. చాలా అన్నింట్లోనూ మీకు పాజిటివ్‌గా ఉంది. బాగా సక్సెస్ అనేది ఉంది మీకు. సో, మంచి పర్సన్ ఒస్తారు. ఇద్దరు ముగ్గురవుతారు. ముగ్గురు నలుగురు గూడా అవుతారు. ఇప్పుడు ముగ్గురు ఉంటే అంటే భార్యాభర్త, ఒకరు పిల్లలుంటే ఇంకొకరు గూడా మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ముగ్గురు నలుగురయ్యే అవకాశం గూడా ఇక్కడ చూపిస్తుంది. సో, ఏదైనా గొడవలున్నా కూడా అన్నీ కూడా సెట్ అయిపోతాయి. ఏ ప్రాబ్లమ్ ఉన్నా గూడా సెట్ అయిపోతుంది. చాలా హ్యాపీ లైఫ్ అనేది మీకు రాబోతుంది. డబ్బుల పరంగా కావచ్చు, రిలేషన్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా అన్నీ కూడా అన్నింట్లోనూ కూడా సెట్ అయిపోతుంది. బ్యాలెన్స్ అయిపోతుంది. అన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోయి హ్యాపీ లైఫ్ అనేది వస్తోంది అని ఇక్కడ చూపిస్తోంది. ఇంకా లాస్ట్ వన్ ఇంకా లాస్ట్ వన్ చూద్దాం. నైన్ ఆఫ్ కప్స్. ఈరోజు అన్ని కప్సేనండి. నైన్ ఆఫ్ కప్స్. సో, ఇక్కడ ఏం చూపిస్తుందంటే, ఇంకా మీ విష్ ఫుల్‌ఫిల్ అయిపోయిందండి. మీరేదైతే అనుకుంటున్నారో, మీరేదైతే ఆహ్, మేనిఫెస్ట్ చేస్తున్నారో, ఆ మేనిఫెస్టేషన్ అనేది మీ దగ్గరికి ఇంకొచ్చేసింది.
మీరు అనుకోండే కలలు, కోరికలు అన్నీ నెరవేరబోతున్నాయి. చాలా చాలా సంతోషము, ఆనందము వస్తుంది మీ లైఫ్‌లోకి. చాలా హ్యాపీనెస్ వస్తుంది. సో, మీరేదైతే కోరుకుంటున్నారో, మీరేదైతే అడుగుతున్నారో యూనివర్స్‌ని అది జరగబోతుంది. మీరు చాలా చాలా లక్కీ అని ఇక్కడ చూపిస్తుంది. సో లక్కీ మీరు. సో లక్కీ, సో ఎనర్జిటిక్. మీరు చాలా ఆనందంగా ఉంటారు. సో, మీరు చాలా లక్కీ పర్సను. సో, అంటే ఏది అడిగితే మీకది జరిగే టైం అనేది ఇప్పుడొస్తుంది. మీరు ఏదైతే అడుగుతారో యూనివర్స్‌ని అది మీకు రాబోతుంది. యూనివర్స్‌కి గట్టిగా థాంక్స్ చెప్పుకోండి. గట్టిగా గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎందుకంటే మీకు చాలా మంచి లైఫ్ అనేది రాబోతుంది. త్వరలోనే ఒక 9 మంత్స్‌లో లేకపోతే 9 వీక్స్ అయినా కావచ్చు. లేదంటే 9 మంత్స్‌లో ఇంతవరకు పడిన కష్టాలన్నీ తీరిపోబోతున్నాయి. ఒక 9 మంత్స్‌లో మీ కష్టాలన్నీ సాల్వ్ అయిపోయి చాలా హ్యాపీనెస్ అనేది మీకు రాబోతుంది. అబండెన్స్ అనేది మీ లైఫ్‌లోకి రాబోతుంది. మీరు చాలా లక్కీ పర్సన్. మీరు చాలా చాలా లక్కీ పర్సన్. చాలా ఆహ్, అదృష్టవంతులు అని ఇక్కడ చూపిస్తోంది. అంటే ఒక్క స్టెప్‌లో మీరు ఒక స్టెప్ దూరంలో ఉన్నారు. మీరు మీ లైఫ్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి, మీరు ఆ అదృష్టాన్ని అందుకోవడానికి ఒక్క స్టెప్ దూరంలో ఉన్నారు. బట్ మీరు కోరుకున్నవన్నీ నిజమవుతాయి. ఎప్పుడు మీరు యూనివర్స్‌కి చెప్పుకుంటూ ఉంటారు. ఆ డివైన్‌కి, ఆ యూనివర్స్‌కి చెప్పుకుంటూ ఉంటారు. సో, అవన్నీ కూడా యూనివర్స్ వింటోందండి. ఆ డివైన్ వింటోంది. సో, మిమ్మల్ని మీకు తగినట్టు మీ కష్టాలనన్నిటిని ఆ యూనివర్స్ తీసేసుకొని మీకన్నిటిని సుఖాలను పంపిస్తోంది. చాలా మంచి, మంచి, మంచి టైం అనేది మీకు రాబోతోంది అని ఇక్కడ చూపిస్తోంది. చాలా మంచిగా ఇంకా బాగా టైం అనేది రాబోతుంది. వెలుగు అనేది వస్తోంది. మీ లైఫ్‌లోకి మంచి వెలుతురొస్తోంది. చీకటంతా తొలగిపోయి మంచి వెలుగు అనేది వస్తోంది. మీరు ఏదైనా గానీ ఎంత ఎటువంటి ఆలోచనలున్నా గూడా అన్నిటిని గూడా తీసేసేయండి. నెగెటివ్ థాట్స్ అన్నిటిని గూడా తీసేసేయండి. ఎట్లా ఎట్లాంటి నెగెటివ్ థాట్స్ వచ్చినా గూడా అరే! నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను చాలా బాగా రిచ్‌గా ఉన్నాను. ఐయామ్ హ్యాపీ. ఐయామ్ హెల్తీ. ఐయామ్ హ్యాపీ. ఐయామ్ హెల్తీ అని అనుకుంటూ ఉండండి ఎప్పుడు. అలాగే గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. థాంక్ యూ. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. యూనివర్స్, డివైన్, ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. నేనింతకాలం మనీ నా దగ్గర ఉండదు. డబ్బులు నా దగ్గర ఉండవు, నిలబడవు అని అనుకుంటూ ఉన్నాను. అది తప్పు. అది తప్పు. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఇలా మీరు దేని గురించైతే మీకు నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారో దాని గురించి అనుకుంటూ మీరు ఆహ్, గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. నా రిలేషన్‌లో ఎప్పుడు నేను గొడవలే పడుతూ ఉన్నాను. నా రిలేషన్‌లో ఎప్పుడు గొడవలే ఉన్నాయి అనుకుంటున్నాను. అది తప్పు. నా రిలేషన్ చాలా హ్యాపీగా ఉంది. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఈ విధంగా హెల్త్ గురించి కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏదైనా కానీ మీరిలా అనుకునేసి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీ లైఫ్ అనేది ఏ విధంగా టర్న్ అవుతుందనేది మీకే తెలుస్తుంది. ఓకేనా? సో, చాలా చాలా మంచి టైం అనేది మీకు రాబోతోంది. రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరు. మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరి ముందుకైతే ఈ వీడియో వస్తుందో వాళ్ళందరికీ గూడా ఈ ఎనర్జీస్ క్లెయిమ్ చేసుకుంటారు. రిసీవ్ అవుతాయి. మీరు తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ ఆహ్, అదృష్టం అనేది పడుతుంది మీకు. ఓకేనా? ఈ అదృష్టం అనేది మీ ముంగిటికి రాబోతోంది. మీ లైఫ్‌లోకి రాబోతోంది. వెయిట్ చేయండి ఇంక అంతే. దాన్ని అందుకోండి. ఓకేనా? సో, ఈ అఫర్మేషన్ సో, ఇది రీడింగు. సో, ఈ వీడియోని క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ వీడియోని ఈ ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, నేను చెప్పే అఫర్మేషన్స్ కమెంట్ చేసి, అలాగే కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అలాగే ఐయామ్ హెల్తీ, ఐయామ్ రిచ్, ఐయామ్ హెల్తీ, ఐయామ్ రిచ్, ఐయామ్ హెల్తీ అనేసి అని నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే ఈ ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన నంబర్స్ ఏంటి అంటే 999, 999, 555, 999, 555 అని క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ.